ఓం సాయిరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే శ్రీదేవి భాగవతంలోని ఒక మంచి కథ ఈరోజు అమ్మవారిది మీతో షేర్ చేయబోతున్నాను. భక్తి శ్రద్ధలతో అమ్మవారిని తలుచుకొని ఈ కథ వినడం ఆరంభించండి. సూత మహర్షి మధుకైటబులతో కథ చెబుతున్నాడు, శ్రద్ధగా వినండి అని చెప్పసాగాడు. పూర్వం మహాప్రళయం సంభవించి ముల్లోకాలు సముద్రంలో మునిగిపోయాయి. నారాయణుడు ఒక్కడే యోగనిద్రలో శేషతల్పంపై నిద్రిస్తున్నాడు. ఆయన చెవుల నుండి గులుగు జారి కిందపడింది. ఆ గులిమి ఉండల నుండి మధుడు, కైటబుడు అనే ఇద్దరు రాక్షసులు జన్మించారు. అన్నదమ్ములైన వారు సముద్ర జలాలలోనే పెరిగి పెద్దై మహాబలవంతులయ్యారు. సముద్ర జలాలలో తిరిగే వారికి ఒకరోజు ఒక సందేహం వచ్చింది. కారణం, మనిద్దరం ఎలా జన్మించాం? మన జన్మకు కారకులు ఎవరు అని ఆశ్చర్యంగా ఉందే అని ఇద్దరు ఒకరికొకరు చర్చించుకుంటున్నారు. కైటబుడు అన్నాడు, మధు, మనం జన్మించటానికి, ఈ నీటిలో ఉండటానికి వెనుక ఏదో ఒక శక్తి ఉంది. ఆ శక్తియే ఈ నీటిని కూడా సృష్టించి ఉంటుంది. నా బుద్ధికి తోచింది చెప్తున్నాను, విను. అప్పుడే ఆకాశం నుండి ఒక మనోహర శబ్దం వినిపించింది. మధుకైటపులు ఇద్దరూ ఆ శబ్దాన్ని పదే పదే మననం చేసుకుంటూ మనసులో పదిలపరుచుకున్నారు. శుభసూచకంగా ఆకాశంలో పెద్ద మెరుపు కూడా మెరిసింది. మధుకైటబులు ఇద్దరూ తమకు వినపడింది శక్తి మంత్రం అని నిర్ధారించుకున్నారు. మధుకైటబులు నిరాహారులై ఏకాగ్ర చిత్తంతో 1000 సంవత్సరాల పాటు ఆ మంత్రం జపిస్తూ తపస్సు చేశారు. మహాశక్తి ప్రసన్నరాలు అయ్యింది. ప్రత్యక్షమై వరం కోరుకోమంది. మధుకైటపులు ఇద్దరూ తాము కోరుకునే విధంగా స్వేచ్ఛా మరణం ప్రసాదించమన్నారు. అమ్మవారు తదాస్తు అని అదృశ్యమైపోయారు. స్వేచ్ఛా మరణం వారి చేతిలోకి వచ్చేసరికి మధుకైటపులు ఇద్దరికీ గర్వం, అహంకారాలు వచ్చాయి. ఇష్టం వచ్చినట్లు సముద్రంలో క్రీడిస్తూ తిరుగుతూ ఉన్నారు. ఒకరోజు వారికి పద్మాసనంపై కూర్చుని ఉన్న తపస్సు చేసుకుంటూ బ్రహ్మదేవుడు కనిపించాడు. వారు అతని దగ్గరికి వెళ్ళి తమలో యుద్ధం చేయమన్నారు. లేదంటే పద్మాసనం వదిలి పారిపోమ్మని బ్రహ్మదేవుడితో చెప్పాడు. అప్పుడు బ్రహ్మదేవుడికి ఏం చేయాలో పాలుపోక ఏమీ తోచలేదు. చూస్తుంటే మహాకాయులు, మహాబలవంతుల్లాగా ఉన్నారే, వీరితో యుద్ధం చేసి గెలవడం కష్టమే. పోనీ మంచిగా చెబుతామంటే వినేటట్టు కూడా లేరు. సామధాన దండోపాయాలు కూడా పనికిరావు. భేదపాయం ఒక్కటే, అది ఏమిటో తెలియడం లేదు. ఆదిశేషుడి మీద నిద్రపోతున్న తండ్రి విష్ణుమూర్తిని నిద్రలేపాడు. ఆయన ఈ రాక్షసు సంగతి చూసుకుంటాడు అని తలచి విష్ణువు దగ్గరికి వెళ్ళాడు. బ్రహ్మదేవుడు నిద్ర లేపసాగాడు. బ్రహ్మదేవుడు ఎంత లేపినా విష్ణువు అస్సలు నిద్ర లేవలేదు. అప్పుడు బ్రహ్మకు అర్థమైంది అది యోగనిద్ర అని. ఆ యోగనిద్ర దేవినే శుద్ధిస్తూ విష్ణువుని వదిలివేయమని ప్రార్థన చేద్దామనుకున్నాడు. అనేక విధాలుగా ప్రార్థించాడు. అమ్మా జగన్మాత, యోగనిద్రాదేవి, విష్ణువుని నిద్రావస్తుని చేశావు. నీ శక్తి అమోఘం. మధుకైటబులు అనే ఈ ఘోర రాక్షసులు నన్ను చంపాలని అనుకుంటున్నారు. విష్ణువు వివసుడై నీ యోగ నిద్రలో ఉన్నాడు. నేను భయభీతుడైపోయున్నాను. విష్ణువు నా రక్షణకు విడిచిపెట్టి, లేదా రాక్షసులు నీవే సంహరించు. నీ ఇష్టం తల్లి. ఏది నచ్చితే అది చేయి. నా మరణం వీరి చేతిలో జరగాలని నీవనుకుంటే నీకు అది అపకీర్తి అవుతుంది కదా. నీవే నన్ను సంహరించు. నాకు అంతకుమించిన భాగ్యం లేదు అని బ్రహ్మ చేసిన సుత్తులకు అమ్మవారు ప్రసన్నరాలైంది. తామసీ శక్తి అయిన యోగనిద్ర నారాయణ్ణి వదిలివేసింది. విష్ణువు నిద్రలేచి నిద్రాదేవి నారాయణి నేత్ర, ఆశ, నాసిక, హృదయ వక్షస్థలము నుండి బయటకు వచ్చి ఆకాశంలో నిలిచింది. విష్ణువు ఆవలిస్తూ లేచి భయంగా నిలబడ్డ బ్రహ్మను చూసి గంభీర స్వరంతో, పద్మసంభవ, తపస్సు చేయడం వదిలి ఎందుకు ఇలా వచ్చి నిలిచావు? ఏం జరిగింది? విచారం, వందనంతో భయంగా కనపడుతున్నావు, ఎందుకు అని అడుగుతాడు. అప్పుడు బ్రహ్మ నమస్కరిస్తూ, తండ్రి నారాయణ, నీ చెవి గులుగు నుండి పుట్టిన మధుకైటబులు అనే రాక్షసులు నన్ను చంపటానికి వచ్చారు. భయపడి నీ దగ్గరకు వచ్చాను. నీవే వారిని శిక్షించి నన్ను కాపాడాలి అని ప్రార్థించి విష్ణువు అభయం ఇస్తూ, బ్రహ్మదేవ, భయపడవద్దు, వారిని నేను సంహరిస్తాను అని అంటుండగానే మధుకైటబులు అక్కడికి వచ్చారు. బ్రహ్మకు విష్ణువు అభయం ఇవ్వడం చూసి హేళనగా నవ్వుతూ, ఓ బ్రహ్మ, పారిపోయి ఇతనిని శరణ వేడుతున్నావా? ఈయన కళ్ళ ముందే నిన్ను చంపుతాను ఉండు.
తర్వాత ఇతని పని పడతాం. మహాసర్పం మీద కులుకుతూ కూర్చుని ఉన్నాడు. మమ్మల్ని శరణు వేడుకో లేదా యుద్ధం చెయ్యి అని గట్టిగా గర్జించారు మధుకైటబులు. విష్ణువు వారి ముందు వచ్చి, మధుకైటబులారా, ముందు నాతో యుద్ధం చేయండి. మీ గర్వం మదం అణచివేస్తాను, సంహరిస్తాను అని యుద్ధానికి ఆహ్వానించాడు విష్ణువు. మధుకైటబులు ఇద్దరు ఆగ్రహం చెందారు. ముందుగా మధుడు పోరాటానికి దిగాడు. కైటబుడు నిలబడి చూడసాగాడు. మల్ల యుద్ధం జరుగుతూ ఉంది. మధుడు అలసిపోగా కైటబుడు యుద్ధానికి వచ్చాడు. ఇలా మధుడు తర్వాత కైటబుడు, కైటబుడు తర్వాత మధుడు విష్ణుమూర్తితో యుద్ధం చేశాడు. బ్రహ్మదేవుడు ఆకాశంలో యోగనిద్రాదేవి ప్రేక్షకులుగా చూస్తుండగా 5000 సంవత్సరాలు అలా గడిచిపోయాయి. విష్ణువు ఇద్దరితో ఇలా విరామం లేకుండా యుద్ధం చేసి అలసిపోయాడు. ఎందుకు ఇలా జరుగుతుంది అని ఒక్క క్షణం యుద్ధం ఆపాడు. మధుకైటబులు ఇద్దరు విజయ గర్వం పొంది, హే విష్ణు, అలసిపోయావా? యుద్ధం చేసే ఓపిక లేదా? అయితే శరణు వేడి దాసుడి అవ్వు, లేదా మా చేతిలో చనిపో అని పలుకుతారు. అప్పుడు విష్ణువు వారితో, మీరు ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు విశ్రాంతి తీసుకుంటూ పోరాడుతున్నారు. నేను మాత్రం ఒక్కడని విశ్రాంతి లేకుండా 5000 సంవత్సరాలు పోరాడాను. ధర్మయుద్ధ నియమాలు మీకు తెలియనివి కావు. తెలిసిన వారు విరామం ఇవ్వడం ధర్మం. కాస్త విశ్రాంతి తీసుకొని యుద్ధం చేస్తాను, ధర్మం తప్పను అన్నాడు. అప్పుడు వారు అంగీకరించి దూరంగా నిలబడ్డారు. విష్ణువు దృష్టితో మనసులో ఆలోచించగా అసలు కారణం తెలిసింది. దేవి కృపతో వారి స్వేచ్ఛామరణం వరంగా లభించిందని, ఇంతకాలం వృధాగా యుద్ధం చేశానని, ఆ పరాశక్తిని శరణు వేడుతామని, వీరి సంహారానికి మార్గం లభిస్తుంది అని ఆకాశం వంక చూశాడు విష్ణుమూర్తి. అక్కడ నిలబడి చూస్తున్న యోగనిద్ర మహాశక్తి కనిపించింది. ఆమెకు నమస్కరిస్తూ, నీ వరం చేత గర్వం చెంది మధుకైటబులు బ్రహ్మదేవుణ్ణి చంపడానికి వచ్చారు. నేను 5000 సంవత్సరాలు పోరాడి అలసిపోయాను. స్వేచ్ఛామరణం వరం వల్ల వీళ్ళు సంహరించే మార్గం నీవే చెప్పాలి, లేదా వీరు బ్రహ్మను నన్ను చంపడానికి వెనుకాడరు అని ప్రార్థిస్తాడు. అప్పుడు పరాశక్తి ప్రసన్నరాలై, శ్రీహరి, ఈ రాక్షసులను వారికి కలిగిన అహంకారం గర్వంతోనే మోసగించి సంహరించాలి. వేరే దారి లేదు. నేను నా చూపులతో వారిని సమ్మోహపరుస్తాను. ఆ మాయలో ఉండగా వారిని నీవు సంహరించు అని ఉపాయం చెప్తుంది. పరాశక్తి మధుకైటబులను సుందర రూపంలో కనిపించి సమ్మోహనంగా చూసింది. ఇరువురు ఆమె మోహమాయలో బందీలైపోయారు. అదే క్షణంలో విష్ణువు వారితో, మధుకైటబులారా, మీ ఇద్దరి యుద్ధ కౌశల్యం నాకు నచ్చింది. ఎంతోమంది రాక్షసులతో పోరాడాను, కానీ మీ వంటి మహాబలశాలను ఇప్పటి వరకు చూడలేదు. మీ బాహుబలానికి సంతృప్తి చెంది వరం ఇస్తున్నాను, కావాల్సింది కోరుకోండి అని అంటారు విష్ణుమూర్తి. అందమైన సుందరి ముందు విష్ణువు పొగిటిన వరం ఇస్తాను అంటే వారి అభిమానం ముంచుకు వచ్చింది. మాయాదేవి వంక తదేకంగా చూస్తూ విష్ణువు గర్వంగా, హరి, మహాబలవంతులం, నీవు మాకు వరం ఇచ్చేదేంటి? మేము మీకు వరం ఇస్తాం. నీ పోరాటం మాకు నచ్చింది, కోరుకో, అడిగింది ఇస్తామంటారు. మహాశక్తి వీరి వంక అదే చిరునవ్వుతో చూస్తూ ఉంటుంది. విష్ణువు పరాశక్తి దయతో సంహరించే ఉపాయం లభించింది అనుకొని వారితో, మధుకైటబులారా, మీరు నా చేతిలో సంహరించబడాలి, ఇదే నేను కోరుకునే వరం అని అడుగుతారు. రాక్షసులిద్దరూ బాగా ఆశ్చర్యపోతారు. మోహంలో పడి తమ మరణం తామే కోరుకున్నామనుకుంటూ తప్పించుకునే మార్గం ఆలోచించసాగారు. చుట్టూ నీరు కనపడింది. వారికి ఉపాయం తట్టింది. విష్ణువుతో, హరి, నీ చేతుల్లో మేము తప్పక హతులం అవుతాం. కానీ ఒక్క మాట, నీవు మాకు ఒక వరం ఇవ్వాలి. కనుక మమ్మల్ని నీవు నీరు లేని విశాల ప్రదేశంలో సంహరించాలి. ఇది మాకు నీవిచ్చే వరం అంటారు. విష్ణువు నవ్వుకొన్నాడు. సరేనని సుదర్శన చక్రాన్ని తరలించాడు. అది రాగానే తన ఉరువులను విశాలంగా పెంచాడు. నీళ్లపై నిర్జలమైన విశాల ప్రదేశం సిద్ధించింది. మధుకైటబులను చూసి, దానవులారా, మీరు కోరినట్టు నీరు లేని విశాల ప్రదేశం ఇదే. ఇక్కడ మీ శిరస్సు సుదర్శనంతో ఖండిస్తున్నాను అంటాడు. రాక్షసులకు మతి పోయింది. ఏం చేయాలో తోచక ఒక్క క్షణం ఆలోచించి తన శరీరాలను 1000 యోజనాల విస్తీర్ణానికి పెంచి సంహరించమన్నారు. విష్ణువు నవ్వుకొని తన ఉరువులను 2000 యోజనాలకు పెంచి సుదర్శన చక్రంతో వారి శిరస్సులను ఖండించారు. తలలో మొండాలు విష్ణువు తొడల మీద రాలిపడ్డాయి. మధుకైటబులు నిహారతులయ్యారు. మధుకైటబులు శరీరాల నుంచి కొవ్వు ప్రవహించి సాగరమంతా వ్యాపించింది. తర్వాత కాలంలో అదే మేదిని అయ్యింది, అంటే భూమి అయ్యింది. అందుకే
మట్టి తినరాదు అంటారు. సౌనికాది మునులారా, ఇదే మధుకైటబుల కథ. మహావిద్య మహామాయ, పరాశక్తిని మించిన దైవం ముల్లోకాలలో లేదు. నిర్గుణంగానో సుగుణంగానో మనం నిత్యం ఆ ఆది పరాశక్తిని పూజిస్తే మనకు ఎలాంటి ఆపద రాకుండా ఆ తల్లే కాపాడుతుంది అని ఈ కథను ఇంతటితో ముగిస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్, జై వారాహిమాత.